కమాన్, సంధ్యని మెడ పట్టి బయటికి గంటు. ఆగు. ఈ హవేలీ మహారాణిగా హెచ్చరిస్తున్నాను, వెనక్కి వెళ్ళు. తోక తొక్కా అనుభవిస్తూ రెడీగా ఉండు. చూడు మృణాలిని, నీ ఆస్తి పిచ్చి నీ కొడుక్కి కూడా ఎక్కింది. వారసత్వం బానే వచ్చింది, బాగుపడే లక్షణం ఒక్కటి కూడా లేదు. మంచి బుద్ధులు నేర్చుకోమని చెప్పు. నేనే చెప్పొచ్చు, కాని బుర్రకి ఎక్కదు. అమ్మ కూచి కదా, నువ్వు చెప్తేనే గాని మైండ్కి ఎక్కదు. క్లాస్ పీకు. అమ్మా, నువ్వు రూపమాటలు పట్టించుకోకు. దాని సంగతి నేను చూసుకుంటాను. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటుంది. ఆస్తి దాని పేరు మీద రాసి తప్పు చేశామమ్మా. నా ప్రతీకారం నేను తీర్చుకోగలను. నా కళ్ళ ముందు నన్ను కాదని ఆ రాజేశ్వరీదేవిని నెత్తినెక్కించుకుంటారా? నన్ను అవమానిస్తారా? రాజేశ్వరీదేవి, అయిపోయావే. నేను ముసలాడికి నిజం చెప్పేయబోతున్నాను. నీ మనోహర్ భాగోతం గుట్టు విప్పియబోతున్నాను. మా మనవాళ్ళు ఎంత ముద్దొస్తున్నారో. మీ మనవాళ్లకే ముద్దొస్తున్నారు, కాని మీ ప్రియమైన రాజేశ్వరీదేవికే మీరంటే మొహం మొత్తింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, అదే మిమ్మల్ని పిచ్చోణ్ణి చేసి ఆడిస్తోంది. ముందు అది తెలుసుకోండి. ప్రేమ నటిస్తూ వెన్నుపోటు పొడుస్తోంది. మంచితనం ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తోంది. రాజావారు, మీరు కొట్టండి, నరకండి, ఐ డోంట్ మైండ్. కానీ నిజాన్ని నమ్మండి. ఎవరేంటో ముందు తెలుసుకోండి. మీ గుండె పగిలే నిజం ఒకటి చెప్తాను. మీ స్నేహితుడు మనోహర్ తనకి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిన తన భార్య కోసం వెతుకుంటున్నాడు. అవునా? ఆ మనోహర్ భార్య ప్రస్తుతం ఇక్కడే మన హవేలీలోనే ఉంది. మీ ముందే ఉంది, మీతోనే ఉంటుంది. ఎవరు
ఎవరది? ఇంకెవరు? రాజేశ్వరీదేవి గారు, మీ రాణి రాజేశ్వరీదేవి గారు. మృణాలి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. చంపేస్తాం, నిన్ను చంపేస్తాం. వదలు. పట్టుకో, నేను రెడీ. నేను చెప్పింది అబద్ధమని తేలితే చంపేయి. కమాన్, షూట్ మీ నౌ. పక్కా ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాను. ఈ నిజం నాకే కాదు, శశిరేఖకి, ఆఖరికి మీ ముద్దుల కొడుకైన ప్రతాప్కి కూడా తెలుసు. నాకెందుకు చెప్పలేదు? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, వాళ్ళని. నా వరకు నాకు నిజం తెలియగానే బాధ్యతగా ముందు నేను మీకే చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. హవేలీ వదిలి వెళ్ళిపోతాను అంటూ మిమ్మల్ని బెదిరిస్తోంది. ఎక్కడికి అని మీరడిగినా కారణం చెప్పడం లేదు. కారణం ఇదే. తిరిగి ఆ మనోహర్ దగ్గరికి వెళ్లాలనే హవేలీ వదిలి పారిపోవాలనుకుంటోంది. కావాలంటే ఆ మనోహర్కి ఫోన్ చెయ్యండి. తన భార్య పేరేంటో తన్నే అడగండి. నిజమేంటో మీకే తెలిసిపోతుంది. మీ కొడుకు ప్రతాప్కి ఫోన్ చెయ్యండి. రాజేశ్వరీదేవి ఆ మనోహర్ భార్య అవునో కాదో అడగండి. అప్పటికి నేను అబద్ధం చెప్తున్నానని అనిపిస్తే నన్ను చంపేయండి, షూట్ చేయండి. మొన్న మనోహర్ గారు హవేలీకి వచ్చిన రోజు తలనొప్పి అంటూ కనపడకుండా దాక్కుంది. మిమ్మల్ని ముట్టుకొనివ్వడం లేదు, తన గదిలో కూడా రానివ్వడం లేదు. ఉండదు, ఉండదు రాజావారు. మీ రాజేశ్వరీదేవి ఎంతో కాలం ఈ హవేలీలో ఉండదు, పారిపోతుంది. కావాలంటే మీరు చూస్తూ ఉండండి. మీ పరువు గంగలో కలుపుతుంది, మిమ్మల్ని తలెత్తుకొనివ్వకుండా చేస్తుంది. చూస్తూ ఉండండి. నేను చెప్పినట్లు జరగకపోతే చంపేయండి, నన్ను చంపేయండి. మీ పరువు నిలబెట్టుకోవాలి అంటే ఒక్కటే మార్గం. గీత దాటక ముందే ఆ రాజేశ్వరీదేవిని పైలోకానికి పంపించటం. ఎస్, అదొక్కటే మందు. రాజావారు, ఆలోచించకండి, టైం అస్సలు వేస్ట్ చేయకండి. వెళ్ళండి, రాజేశ్వరీదేవిని చంపి పారేయండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వెళ్ళండి రాజావారు, వెళ్ళండి. రాజావారు వెళ్ళండి, వెళ్ళి దాన్ని చంపేయండి.
ఈ స్టేజ్లో ముసలాడు చచ్చిపోతే ఆస్తి మొత్తం రూపకెళ్ళిపోతుంది. నా చేతికి చెప్పే మిగులుతుంది. పొరపాట్న కూడా రాజేశ్వరీదేవికి సంబంధించిన నిజం ప్రస్తుతం భూపతికి చెప్పకూడదు. ఆస్తి విషయం తేలాకే ఏదైనా అంతే. శశి, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏం చేస్తున్నాను? రెస్ట్ తీసుకోకుండా ఆ నడవడం ఏంటి? రా, అలా కూర్చుందు గాని. సూర్య, డాక్టర్ గారు నడిస్తే మంచిదని చెప్పారు. కడుపుతో ఉంది ఆవిడ కాదు కదా, ఆవిడ ఎన్నైనా చెప్తారు. సూర్య, కావాలంటే నీ బదులు నేను నడుస్తాను. కడుపుతో ఉన్నది నేను. నీ కడుపు మీద నాకు హక్కు ఉంది. శశి, నువ్వు ఇలా వాకింగ్ చేస్తే నీ కడుపులోన నా బిడ్డ కాళ్ళని పడతాయి తెలుసా? అంటే ఈ ప్రేమంతా నా మీద కాదన్నమాట, కడుపులో ఉన్న నీ బిడ్డ మీదన్నమాట. శశి, బిడ్డ పేరు చెప్తే గాని నువ్వు మాట వినమని అలా చెప్పాను. నువ్వు నా బిడ్డ నాకు 2 కళ్ళతో సమానం. నాకు ధైర్యం చాలటం లేదు మేడం. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి మేడం. నీ కూతురి ప్రాణం అవసరం లేదు అనుకుంటే అలాగే వదిలేస్తాను. ఆ శశిరేఖకి బిడ్డ పుట్టకూడదు, పుట్టినా బ్రతికి బట్ట కట్టకూడదు. ఈ విషయంలో ఎలాంటి తేడా వచ్చినా డాక్టర్ గారు, అక్కడే నిలబడిపోయారే, రండి. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. శశి, డాక్టర్ గారు రమ్మని ఫోన్ చేసావా? లేదు. లేదమ్మా, నాకు నేనే వచ్చాను. ఒక ఇంజెక్షన్ ఇద్దామని. ఇంజెక్షనా? ఇప్పుడు ఇంజెక్షన్ ఎందుకు? అంటే అది మార్కెట్లోకి కొత్త ఇంజెక్షన్ వచ్చింది. ఈ రోజే మెడికల్ రిప్రజెంటేటివ్ తెచ్చిచ్చాడు. అది తీసుకుంటే టోటల్ గా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అవుతుంది. అవునా? వెంటనే నువ్వే గుర్తొచ్చావు, అందుకే ఫస్ట్ ఇంజెక్షన్ నీకు ఇద్దామని తీసుకొచ్చాను. అంటే బిడ్డ ఆరోగ్యంగా హెల్దీగా పుడుతుందా? ఆరోగ్యంగా పుట్టడం కాదు, బిడ్డ కడుపులోనే చచ్చిపోతుంది. మాట్లాడరేంటి డాక్టర్? అవును, హెల్దీగానే పుడుతుంది. డాక్టర్, ఫోన్ చేసి చెప్తే మేమే హాస్పిటల్కి వచ్చేవాళ్ళంగా, శ్రమపడి ఇక్కడి దాకా వచ్చారు. మీ అభిమానానికి థ్యాంక్స్ డాక్టర్. నాదో చిన్న రిక్వెస్ట్. ఇంజెక్షన్ చేస్తే నా శశి చేయి కందిపోతుంది, అది నేను చూడలేను. ఆ ఇంజెక్షన్ నేను తీసుకుంటే పర్వాలేదా? శశి, నవ్వుతావేంటి? చూడిపోతే నా బదులు నువ్వే బిడ్డని కంటా అనేలా ఉన్నావు. ఛాన్స్ ఉండాలి కానీ నేను రెడీ. నువ్వు నొప్పులు పడటం, బాధ, కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను శశి.
చేతిలో పడగానే ఆ బోసి నవ్వులు చూస్తూ అన్నీ మర్చిపోతావు. మీకు ఆ అదృష్టం దూరం చేయడానికే వచ్చాను. పాపిష్టిదాన్ని, నన్ను క్షమించండి. డాక్టర్ గారు, మన షాపులో మిమ్మల్ని మీ పాపని చూశాను. ముద్దుగా బొద్దుగా పాప చాలా బాగుంది. మాకు పుట్టబోయే పాప కూడా అచ్చం అలాగే ఉండాలి, మీ పాపలాగే ఉండాలి. నేను శశి అనాథలం. మేము మా జీవితంలో కోల్పోయిన ప్రేమని అభిమానాన్ని మా బిడ్డకి అందిస్తూ అపురూపంగా పెంచుకోవాలనుకుంటున్నాం. కావాలంటే ఇంకో 2 ఇంజెక్షన్స్ ఇవ్వండి డాక్టర్. బిడ్డ మాత్రం హెల్దీగా పుట్టాలి. మీరు మా పాలిటి దేవత. పుట్టబోయే బిడ్డకి కృతజ్ఞతగా మీ పాప పేరే పెట్టుకుంటాం. డాక్టర్ గారు, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు, నేనే తప్పు చేయబోయాను. నేనివ్వాలనుకున్న ఇంజెక్షన్ ఏమిటో తెలుసా? విషం. అవునమ్మా, మీ కడుపులో బిడ్డని చంపటానికి విషం ఇవ్వబోయాను. డాక్టర్, మీరు చెప్పేది నన్ను క్షమించమ్మా. నా కూతుర్ని రక్షించుకోవడానికి నీ కడుపులో బిడ్డను చంపబోయాను. ఆ మృణాలిని బెదిరింపులకు లొంగిపోయాను. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవేంటో నాకు తెలియదు, కానీ నీ కడుపులో బిడ్డ బ్రతికితే నా కూతుర్ని చంపేస్తానంటూ బెదిరించింది. అందుకే ఈ పాపానికి సిద్ధపడ్డాను. నన్ను క్షమించమ్మా. మృణాలిని. సూర్య, ఇప్పటికే చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. ఆవేశపడితే మనకే నష్టం. లేదు శశి, దాన్ని చంపేస్తాను. సూర్య, దానివల్ల మనకే మరింత నష్టం. జాగ్రత్తగా డీల్ చేద్దాం సూర్య. ఆవేశం వద్దు ప్లీజ్. థ్యాంక్స్ డాక్టర్. మానవత్వంతో మనసు మార్చుకొని మాకు హెల్ప్ చేశారు. మీ పాపకి ఏ హాని జరగకుండా నేను కేర్ తీసుకుంటాను. కానీ నేను చెప్పినట్టుగా చేయండి. మృణాలినికి ఫోన్ చేయండి. అది కాదమ్మా. ఏం పర్లేదు, ఫోన్ చేయండి. అది చెయ్యండి డాక్టర్. రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేయండి. హలో.
మేడం నేను గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. ఫోన్ చేసిన ప్రతిసారి నీ బయోడేటా ఏం చెప్పనవసరం లేదు. అయినా నీకేం చెప్పాను? శశిరేఖ కడుపులో బిడ్డని కైలాసానికి పంపాకే నాకు ఫోన్ చేయమన్నానా? గంటకొకసారి నాకు ఫోన్ చేసి ఎందుకిలా విసిగిస్తున్నావు? ఇదిగో 100 సార్లు ఫోన్ చేసినా నా మనసు కరగదు. ఆ శశిరేఖ బిడ్డని చంపకపోతే నీ కూతురు మీద నువ్వు ఆశ వదులుకో. దట్స్ ఆల్. ఈ ఆస్తి గీస్తే తలనొప్పి నాకు ఇవేమీ వద్దు. వద్దు. రూపా, తర్వాత బాధపడి లాభం ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రూపా,